హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఈరోజు కూర, టిఫిన్ అన్నీ కలిపి ఒకటే చేస్తున్నాను. ఇంకా ఇలా చేయాలంటే మనకు గుర్తుకొచ్చేది ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా నవీన్కి లంచ్ బాక్స్కి, టిఫిన్కి రెండింటికి అయితే ఇదే చేస్తున్నాను. ఇంట్లో దోశల పిండి అయితే అయిపోయింది. ఇంక ఈరోజు ఇడ్లీకి నానేద్దాం అనుకున్నా కానీ నిన్నే కదా దోశల పిండి వేసింది, మళ్ళీ తర్వాత నానేద్దాంలే, సండే దగ్గరకు వస్తుంది కదా. ఇంక ఈ 1-2 రోజులు ఏదో ఒక టిఫిన్ చేసేసి మళ్ళీ మండే రోజు ఇడ్లీకి నానేద్దాం అనుకుంటున్నాను. అందుకనే ఇంక ఈరోజు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇంట్లో కూరగాయలు కూడా నవీన్ తినే కూర అయితే ఏమి లేదు. ఇలా చేసి పెట్టాను అనుకోండి, వాడికి టిఫిన్కి ఉపయోగపడిద్ది, మళ్ళీ లంచ్ బాక్స్కి కూడా ఇదే పెట్టచ్చు. అందులో వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక్కోసారి నేను ఏం చేస్తానంటే ఉట్టి ఎగ్గుతో చేస్తుంటాను. ఇలా ఉల్లిపాయలు ఏమీ వేయకుండా ఆయిల్ వేసి, పోపు దినుసులు వేసి, అవి ఫ్రై అయిన తర్వాత ఎగ్ కొట్టేసి ఇంకా ఎగ్ వేసి ఫ్రై చేసి కొంచెం ఉప్పు, కారం, మసాలా అదైతే వేస్తాను. ఇంట్లో ఎప్పుడు ధనియాల పొడి అయితే ఉంటుంది, ధనియాల పొడి అయితే వేస్తాను. ఆ ధనియాల పొడిలో నేను దాచిన చెక్క, లవంగాయలు ఇవి ఉంటాయి కదండి, అవన్నీ వేసి మిక్సీకి వేసుకుంటాను. కొంచెం మంచి సువాసనగా ఘాటుగా అయితే బాగుంటుంది. ఇంకా గరం మసాలాలు ఇలాంటివి అయితే మనం వాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఆ మసాలా కొంచెం వేసి అయితే రైస్ చేస్తాను. అలా చేస్తే పిల్లలకి ఏంటంటే టేస్ట్ అనేది అంత బాగుండదు. మనం ఎగ్గులో ఎప్పుడైనా సరే ఒక ఉల్లిపాయ వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ వేయకపోతే అదొక చప్పదనంగా టేస్ట్ అనేది బాగుండదు. పిల్లలు తినటానికి కూడా అంతగా ఇష్టపడరు. అందుకనే ఉల్లిపాయ వేసి అయితే చేస్తున్నాను. ఉల్లిపాయ వేసి చేసామనుకోండి, మనకి కూర కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ వచ్చిద్ది. ఒక ఉల్లిపాయ ఒక ఎక్కువ వేస్తాం కదా, కూర కూడా కొంచెం ఎక్కువ వచ్చేసిద్ది. ఇంకా రైస్లో కూడా బాగా సరిపోయిద్ది. ఇంకా అన్నం వేడివేడి అన్నంతోనే చేస్తున్నాను. ఎందుకంటే లంచ్ బాక్స్కి కూడా పెట్టాలి కదా. సద్దన్నంతో చేశాను అనుకోండి మెత్తగా అయిపోయిద్ది. అందుకని అన్నం ఈరోజు కొంచెం ఎక్కువే వండాను, ఎక్కువ వండేసి చేశాను. ఎప్పుడన్నా మనకి ఏం టిఫిన్ చేయాలో అర్థం కావట్లేదు, పిల్లలకి లంచ్ బాక్స్కి ఏం కూర చేయాలో అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోవటం మంచిది. ఎగ్గు కానీ లేదనుకోండి ఉల్లిపాయ రైస్ చేయొచ్చు, ఉట్టి ఉల్లిపాయ రైస్ చేయొచ్చు, టమాటా వేసి చేయొచ్చు, ఉట్టి టమాటాలు వేసి చేయొచ్చు. ఇంట్లో కొన్ని కొన్ని కూరగాయలు ఉన్నాయి అనుకోండి, బంగాళదుంప, క్యాప్సికమ్ ఇలాంటివి ఉంటాయి కదా, క్యారెట్ అలాంటివి వేసి చేయొచ్చు. ఇలా చేసి పెట్టామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు. కూరగాయలే కదా, హెల్త్కి కూడా మంచిది. వాటి వల్ల మనకి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. టమాటా రైస్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని, మసాలా అది తక్కువ వేసుకొని పెడితే పిల్లలకి మంచిది. ఆయిల్కి బదులు నెయ్యి వేస్తే ఇంకా మంచిది. ఎగ్గుకైతే నెయ్యి బాగుండదు కానీ ఇంకా మామూలుగా ఏ రైస్ చేసినా కానీ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్గుకైతే మాత్రం నేను ఎప్పుడు వేయను. మళ్ళీ నవీన్ ఒకవేళ నచ్చలేదనుకోండి వాడు తినడు. ఇంక ఇదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో నేను ఉప్పు, కారం వేసాను, కొంచెం ధనియాల పొడి వేసాను. ఇంకా వెల్లుల్లి దంచి వేయటం కానీ ఏమీ చేయలేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. ధనియాల పొడి వేసాను కదా, మసాలా అనేది బాగుంటుంది, మంచి సువాసనగా ఉంటుంది. వాడికైతే ముందు ప్లేట్లో పెట్టించాను, వాడైతే తింటున్నాడు. ఇంక ఇప్పుడైతే బాక్సులు అయితే పెట్టించాను. ఇప్పుడు మా కోసం టిఫిన్ చేసుకుంటున్నాం. నైట్ అయితే కొంచెం సద్దన్నం మిగిలింది. ఇప్పుడు వండాను కదా అన్నం, ఆ అన్నం కొంచెం మిగిలింది. ఈ రెండు కలిపి అయితే మాకు పులిహోర అయితే చేస్తున్నాను. ఎందుకక్క మొత్తం అందరికీ కలిపి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. సద్దన్నం ఉంది కదండి, సద్దన్నంతో చేసామనుకోండి మళ్ళీ నవీన్కి ఇబ్బంది అయింది, అన్నం పాడైపోయిద్ది, బాగుండదు, మెత్తగా అయిపోయి వాసన వచ్చిద్ది. అందుకోసమని మాకైతే ఇంకా సపరేట్గా చేస్తున్నాను. అందులో ఇలా ఎగ్ తోటి ఫ్రైడ్ రైస్లు అవి ఉదయాన్నే తినాలంటే మాకైతే అంతగా ఇష్టం ఉండదు, తినాలనిపించదు. ఇలా నిమ్మకాయతో పులిహోర చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. నిమ్మకాయ కూడా మన హెల్త్కి మంచిది కదా. మనకి మసాలాలు ఇలాంటి వాటికంటే ఇట్లా చేసుకొని తింటేనే మనకు మంచిది. పిల్లలు అనుకోండి వాళ్ళు కొంచెం మసాలా తిన్నా కానీ ఇబ్బంది ఉండదు పిల్లలకి. కాకపోతే మనకు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇంక ఇదిగోండి నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను. కరెంట్ అయితే పోయింది. నేనైతే మాత్రం ఎక్కువ అంట్లు కాకుండా చాలా జాగ్రత్త పడతాను. ఇందాక ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను కదా, ఆ బాండీలోనే పులిహోర చేస్తున్నా. ఏంటక్క మళ్ళీ ఆ బాండీలోనే చేస్తున్నాం అనుకోవచ్చు. అంటే కడిగానులేండి బాండీ. అంటే పైపైన కడిగేసి లోపల వాటికి కడిగేసి శుభ్రంగా మళ్ళీ దీంట్లోనే తిరగమాతేసి ఇంక ఇలా చేస్తున్నాను. ఇంకా అన్నం వండిన గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలోనే కలుపుదాం అనుకున్నాను. కాకపోతే దాంట్లో కలపడానికి వీలుండదని చెప్పేసి ఇంకా మళ్ళీ బాండీలోనే వేసి కలుపుతున్నాను. నిమ్మకాయ పులిహోర అంటే ఇంకా ప్రాసెస్ ఏముంటుంది అందరికీ తెలిసిందే కదా. నేనైతే ఇంట్లో ఏముంటే అవి వేసి చేస్తాను సింపుల్గా. నిమ్మకాయ పులిహోర అంటే నిమ్మకాయ, ఉప్పు, మనకు ఆయిల్, తిరగమాత గింజలు ఉంటే చాలు.
ఇంకా ఏవైనా ఆప్షన్ ఉంటే ఏస్తా, లేకపోతే లేదనుకోండి. ఇంట్లో కరివేపాకు లేదు, కరివేపాకు వేయలేదు. కొత్తిమీర అయితే ఉంది ఇంట్లో, అందుకని కొత్తిమీర అయితే వేశాను. ఏవున్నా లేకపోయినా నాకైతే మిరపకాయ అయితే ఉండాలి. పచ్చిమిరపకాయని, ఎండుమిరపకాయ గానీ ఏదో ఒకటి ఏసుకుంటాను. ఒక్కటే వేశాను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే తింటాను. ఇంక మా ఆయనైతే తినడు. అందుకోసం ఒక్కటే వేశాను. 2 వేసినా మళ్ళీ వేస్ట్‌గా పడేయటమే. ఇలా మనం పులుపుగా చేసుకునే ఏవైనా సరే కొంచెం ఘాటుగా ఉంటే బావుంటది. పుల్ల పుల్లంగా, కారం కారంగా, ఉప్పు ఉప్పుగా ఉంటేనే టేస్ట్ బావుంటది. అందుకని నేనైతే మాత్రం పచ్చిమిర్చి నంచుకొని తింటాను. ఇప్పుడైతే ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే మొదలుపెట్టాను. ఇల్లు కసువులూడబోయే ముందు ఇంకా అప్పుడప్పుడు ఇలా తలుపులు క్లీన్ చేయను. ఇంకా ఇలా వంటగదిలో ఉన్న సామాన్లుంటాయి గదా! అవి క్లీన్ చేయను. అవి చేస్తా ఉంటాను. అంటే ఈ టైం అని ఉండదు. ఇప్పుడని ఉండదు. ఇంకెప్పుడు కొంచెం డస్ట్ కనిపిస్తుంది. 10 రోజులవుతుంది దులపక అనుకున్నప్పుడు మాత్రం ఇంకా దులుపుతా ఉంటాను. ఒక పెద్ద క్లాత్ అయితే తీసుకుంటానండి. ఇవైతే ఇంకా పాత బట్టలుంటాయి గదా! లుంగీ ఇది. ఇదైతే పెద్దది మెత్తగా ఉంటది గదా! మనకి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. అదే సిల్కీ అనుకోండి మనం అంత నీట్‌గా క్లీన్ చేసుకోలేము. సిల్క్ వాడితే దుమ్మనేది సరిగ్గా పోదు. ఇలా కాటన్‌వి మెత్తగా ఉండేవి అయితే మాత్రం దుమ్ము నీట్‌గా పోయిద్ది. బాగా క్లీన్ అయిద్ది. ఇంకా సామాన్ల మీద లైట్‌గా దుమ్మయితే కనిపిస్తుంది. అందుకని క్లాత్ తీసుకొనైతే సామాన్ల వాటికే దులుపుతున్నానులెండి. ఇంకేదో పైపైనైతే మొత్తం తీసైతే నీట్‌గా తుడిచయితే పెట్టుకోవట్లేదు కానీ, ఇంకేదో కనపడే ప్లేస్‌లు, సామాను మీద ఇంకా కొంచెం డస్ట్ అనేది తెల్లగా కనిపిస్తుంది. చూడటానికి నీట్‌గా ఉండే విధంగా అయితే తుడిచిపెట్టుకుంటున్నాను. మనం ఎప్పటికప్పుడు తుడుచుకుంటా, క్లీన్ చేసుకుంటానే ఉంటాం కాబట్టి ఎక్కువ డస్ట్ ఉండదు. ఎక్కువ డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నీట్‌గా కనిపిస్తానే ఉంటది. ఇంకెప్పుడన్నా మొత్తం నీట్‌గా తుడవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇంకా అర్మార్‌లో సామాన్లయితే తీసేసి ఇంక పేపర్‌లవి నీట్‌గా అయితే తుడిచిపెట్టుకుంటాను. ఇవి ఇంకా పేపర్‌లు కాదు, న్యూస్ పేపర్‌లు కాదు కదా! న్యూస్ పేపర్‌లయితే మనం మార్చేసుకొని మళ్ళీ కొత్తయయితే వేసుకోవాలి గానీ, వీటికైతే అవసరం ఉండదు. మనం కొత్తవి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా చక్కగా క్లాత్ పెట్టి తుడిచామంటే చాలండి. చాలా నీట్‌గా మెరుస్తా అయితే కనిపిస్తాయి. వీటికి మళ్ళీ తడి క్లాత్ పెట్టకూడదు. తడి క్లాత్ పెట్టామంటే పాడైపోతాయి, నల్లగా వచ్చేస్తాయి. ఇంకా వంటగదిలో సామాను వాటికైతే తుడిచిపెట్టుకున్నాను. ఇప్పుడైతే మంచమైతే దులుపుతున్నాను. ఉదయాన్నే నవీన్ స్కూల్‌కెళ్ళినప్పుడు మంచాలు అవన్నీ తీసి సర్ది పెట్టాను గదా! అప్పుడే బెడ్‌షీట్ అయితే సర్దేశాను. సర్దేశాను గానీ క్లాత్ తీసుకొనైతే దులపలేదు. అప్పుడు మళ్ళీ అంట్లు కడగటం, బట్టలు ఉతకటం ఆ పనిలో ఫుల్లు బిజీగా ఉంటాం గదా! ఇదంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాననుకోండి ఆ పనులు లేట్ అయిపోతాయి. అందుకోసమని ఇదిగోండి క్లాత్ తీసుకొనైతే మొత్తం దులుపుకుంటా వస్తున్నాను. ఇల్లు ఊడవబోయే ముందు వారానికి 10 రోజులకు ఒక్కసారి ఇలా క్లాత్ ఒకటి తీసుకొని ఎక్కడ డస్ట్ ఉందో అక్కడ దులుపుకుంటా వస్తాను. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ క్లీన్ చేస్తాను. 10 రోజుల దాకా ఏది క్లీన్ చేయనని కాదు. ఒకరోజు తలుపులు, ఒకరోజు అరమార్లు క్లీన్ చేసుకోవడం, ఒకరోజు కిటికీలని అలా రోజుకొకటైతే ఎంచుకుంటాను. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ఇల్లు క్లీన్‌గా ఉంటది. ఎక్కువ డస్ట్ పట్టకుండా ఉంటది. క్లీన్ చేసినా సరే మనకి కష్టం అనిపించకుండా ఉంటది. ఎందుకంటే రోజుకొక ప్లేస్ క్లీన్ చేసుకుంటా ఉంటాం కదా! అందుకని మనకైతే ఎక్కువ కష్టం ఉండదు. ఇల్లైతే కసువులు ఊడవాలి కదా! అందుకే కాళ్ళు తుడుచుకునే పట్లన్నీ తీసైతే ముందు ఫస్ట్ బయటైతే ఏసాను. కాళ్ళు తుడుచుకునే బట్టలైతే కొన్ని చినిగిపోయినాయి. కానీ ప్రస్తుతానికి వాటిని అలాగే వాడతా ఉన్నాను. ఎప్పుడు కొత్తవి తీసుకురావాలో త్వరగా నేనైతే తీసేయను. తీసేసి మళ్ళీ కొత్తవి కొనుక్కురావటం అలా అయితే చెయ్యను. వచ్చినన్నాళ్ళు వాడతానే ఉంటారు. మరీ నాకు బాగుండలేదు చూడటానికి, మరీ రోతగా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం తీసేస్తాను గానీ, లేదనుకోండి ఇవి ఉపయోగపడుతున్నాయి అనుకున్నప్పుడు మాత్రం వాటిని అలాగనే ఉంచేస్తాను. మనం ఇల్లు కసువులూడబోయే ముందు కూడా ఎక్కడ వస్తువు అక్కడైతే సర్దేసుకోవాలి. నేనైతే ఉదయాన్నే సర్దేసుకుంటాను. నవీన్ స్కూల్‌కెళ్తాడు కదా! స్కూల్‌కెళ్ళేటప్పుడు మాత్రం వంటగది పని మనం చెప్పనవసరం లేదు. వంటగది ఈ విధంగా ఉంటదా? అస్సలకి ఉండనే ఉండదు. మాకు గ్యాస్ కట్టు అనేది చిన్నది కదా! గ్యాస్ కట్టు మీద అసలకి ఏమీ పెట్టుకోవద్దు కాదు. ఏదో ఒక తెపాల లేదనుకోండి మనం ఉల్లిపాయలు కట్ చేస్తాను, కూరగాయలు కట్ చేస్తాను. ఏదో కొంచెం ప్లేస్ ఉంటది కానీ వంట చేసినవన్నీ దాని మీద పెట్టుకోవడానికైతే అస్సలు కుదరనే కుదరదు. అందుకని నేను అన్నం గిన్నె, టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ గిన్నెలో అన్నీ మొత్తం ఇక్కడే పెట్టుకుంటాను. కింద ఈ బండ్ల మీద పెడతాను. పెట్టేసి నవీన్‌కి లంచ్ బాక్సు అవన్నీ సర్దేసి, వాడు స్కూల్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసి కడగాల్సినవైతేనేమో టబ్‌లో ఏస్తాను. ఇవి కడిగే పని లేదు అనుకున్నవేమో అరమారలో సర్ది పెట్టుకుంటాను. అసలు ఫస్ట్ ఆ పనైతే చేసుకుంటాను.
మళ్ళీ ఇంట్లో పని అంతా అయిన తర్వాత సర్దుకుందాంలే ఇప్పుడు వీటితో ఎందుకు ఇల్లు ఊడవబోయే ముందు సర్దుకుందాం అనుకున్నాం అనుకోండి, అసలు పని అనేది అర్థం కాదు. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. అంతా చిందరవందర గందరగోళంగా ఉంటుంది. అందుకనే ఎప్పుడు పని అయినప్పుడు అప్పుడు ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకోవటం అయితే మంచిది. ఇంక ఇల్లయితే మొత్తం కసువులు ఊడ్చాను. నాకు టైం ఉందనుకోండి బయట గొంతులు అవి ఊడుస్తాను. టైం లేదనుకోండి సాయంత్రం పూట ఊడ్చుకుంటాను. అవైతే మాత్రం ఇంకా ప్రతిరోజు ఉదయాన్నే ఊడవాలని అయితే ఉండదు. ఎప్పుడు వీలుని బట్టి అప్పుడైతే ఊడ్చుకుంటాను. కానీ రోజులో మాత్రం ఒక పూట ఊడుస్తాను. ఏదో ఒక పూట. ఎందుకంటే ఊడవలేదనుకోండి డస్ట్ అనేది ఎక్కువ వచ్చిద్ది. మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటది కదా! ఇప్పుడు అందులో వర్షాలు పడక చాలా రోజులవుతుంది. అందులో ఇప్పుడు గొర్రెలు అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. బాగా దుమ్ము ఎక్కువగా వస్తుంది. అందుకని రోజు మొత్తంలో ఏదో ఒక పూట అయితే మాత్రం తప్పనిసరిగా ఊడుస్తాను. ఇంక ఇప్పుడు బండ్లయితే తుడుస్తున్నాను. ఫస్ట్ ఇంకా మంచం కింద అయితే తుడిచేసాను. మంచం కింద ఒక పెట్టె తీసాను కదా! ఒక క్లాత్ బోర్లించేసి పైన ఒక క్లాత్ వేసి పెట్టాను కదా! అవైతేనేమో మా అమ్మాయి బట్టలు ఇక్కడికి వచ్చినప్పుడు వేసుకోవడానికి రోజువారీ కొంచెం పాతవైనవి. అరమార్లు చాలా తక్కువగా ఉన్నాయి. రోజువారీ బట్టలు కొన్ని పెట్టుకోవడానికే సరిపోయిద్ది. నైట్ డ్రెస్సులు అవన్నీ అయితే పెడతాను ఇందులో. ఇంకా ఎక్కువ టాప్లు అవి ఉంటాయి కదా! ఆడపిల్లలకి అవన్నీ తీసి పడేయటానికేమో మనకు ప్రాణం ఒప్పదు. పిల్లలేమో పాతయి అయిపోయినాయి అని చెప్పేసి ఏసుకోరు. ఇంకా అరమార్లు ఆడడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అది టమాటాల బాక్సు. టమాటాల బాక్స్ అయితే మా ఇంట్లో ఒకటుంది. ఇంకా ఆ బాక్స్‌కి మొత్తం అడుగునైతే పేపర్ ఏసి మొత్తం నీట్‌గా అయితే పెట్టేశాను. వాటి మీద దుమ్ము పడకుండా ఉండటానికి ఇలా క్లాత్ అయితే ఏసుంచాను. క్లాత్ ఏయకుండా అలాగే పెట్టామనుకోండి దుమ్ము పడిద్ది, బూజు, బట్టలు మొత్తం పాడైపోతాయి. క్లాత్ ఏసాననుకోండి ఎక్కువ డస్ట్ అనేది లేకుండా నీట్‌గా ఉంటాయి. ఇంకిప్పుడు వంటగది అయితే తుడుస్తున్నాను. ఈరోజు ఫస్టు హాలు తుడిచాను. హాలు తర్వాత ఏమో మంచం ఉంటది కదా! బెడ్‌రూమ్ అది తుడిచాను. తర్వాత వంటగది తుడుస్తున్నాను. ఈరోజు కొంచెం వెరైటీగా తుడుస్తున్నా. రోజు అనుకోండి ఫస్ట్ వంటగది నుంచే స్టార్ట్ చేస్తాను. వంటగది తుడిచేసి తర్వాత ఆ గదులన్నీ తుడుస్తాను. ఈరోజు కొంచెం వెరైటీగా స్టార్ట్ చేశాను. వంటగదిలో కూడా ఎక్కువ జిడ్డు మరకలు, ఆయిల్ మరకలు అవి కూడా ఏమీ లేవు. కాకపోతే పక్కన ప్లేస్ ఉంది చూడండి. ఆ ప్లేస్ తుడవటానికైతే ఇలా తుడుస్తూ ఉంటాను. లాస్ట్‌లో తుడుస్తాను ఆ ప్లేసు. ఎందుకంటే అక్కడ బాత్రూమ్ ఉంటది మాకు. కొంచెం ఎక్కువ డస్ట్ అనేది ఉంటా ఉంటది. అందుకోసమని అక్కడ లాస్ట్‌లో తుడుస్తాను. ఇంక ఇల్లయితే మొత్తం తుడిచేసాను. తుడిచిన తర్వాత ఇంకిప్పుడు గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారేమో ఫస్ట్ గ్యాస్ పొయ్యి క్లీన్ చేసేసి తర్వాత ఇల్లు తుడుస్తాను. ఒక్కోసారేమో ఇల్లు తుడవటం మొత్తం అయిపోయిన తర్వాత గ్యాస్ పొయ్యి క్లీన్ చేస్తూ ఉంటాను. ఒక్కోసారి ఒక్కొక్క వీలుని బట్టి చేస్తూ ఉంటాను. ఇంకా పొయ్యి కూడా నార్మల్ వాటర్‌తోనే క్లీన్ చేస్తున్నాను. ఎక్కువ డస్ట్ అయితే ఏమీ లేదు. నీట్‌గానే ఉంది. అందుకనే చెప్పేసి నార్మల్ వాటర్‌తోనే క్లీన్ చేస్తున్నా. కొంచెం జిడ్డు మరకలనేవి ఎక్కువగా ఉంటేనేమో కొంచెం షాంపూ వేసి షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తాను. ఇంకా ఇంట్లో పని మొత్తం అయితే అయిపోయిందనుకోండి. ఈ రోజుకి మాత్రం ఇంట్లో పని అయిపోయింది. ఇంట్లో పని అయిపోతే మాత్రం హ్యాపీగా ఉండొచ్చు. ఎంత లేటుగా, ఎంత నిదానంగా చేసినా సరే 11 గంటలకల్లా ఇంట్లో పని మొత్తం అయితే పూర్తయిపోయిద్ది. మీరు కూడా కొంచెం లేట్ అయినా సరే ఇంట్లో పనులనేవి ఎప్పుడో అప్పుడు చేసుకోండి. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకోండి. ఎంత పని చేసినా సరే ఇసుకు లేకుండా ఉంటది. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది మాత్రం తప్పనిసరిగా కామెంట్ పెట్టండి.